నంద్యాలలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం ద్వైపాక్షిక మహాసభను అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం P3 కార్యదర్శి మనోజ్ కుమార్, P4 కార్యదర్శి మధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా నంద్యాల డివిజన్ సూపరింటెండెంట్ అప్పలస్వామి, అఖిల భారత పోస్టల్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ సర్కిల్ సెక్రటరీ శ్రీధర్ బాబు, నంద్యాల హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ కాసిం అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా NEPC గ్రూప్ C యూనియన్ రికగ్నైజేషన్ ను పునరుద్ధరణ చేయాలని, 8వ పే కమిషన్ GDS పరిగణలో తీసుకొని సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని, AIGDSU ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మహాదేవయ్యను రివోక్ చేయాలని డిమాండ్ చేశారు. పోస్టల్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాబోయే పూనుకున్నటువంటి మనోజ్ సార్కి అయితేనేమి, అలాగే P3 P4 GDS సభ్యులకైతేనేమి ఈరోజు నంద్యాల డివిజన్ ద్వైవార్షిక మహాసభలు జరుగుతున్నాయి. ఈ ద్వైవార్షిక మహాసభలు ప్రతి 24 నెలలకు ఒకసారి జరుగుతాయి. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గం అనేటువంటిది నంద్యాల డివిజన్కి ఎలక్ట్ అవుతుంది, జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గత నెల 28వ తారీఖున 8వ పే కమిటీ చైర్పర్సన్ వేయడం అనేది జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, తపాలా ఉద్యోగులుగా మేము జనవరి 2026 నుండి పే కమిటీ అమలు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఈ పాటికే కమిటీని అనౌన్స్ చేసినట్లయితే కనీసం జనవరిలో అయినా ఇది ఇంప్లిమెంట్ అయ్యేది. ప్రస్తుతం వాళ్ళు ఆ కమిటీని 10 నెలలు ఆలస్యంగా వేయడం, తర్వాత ఆ కమిటీకి 18 నెలలు సమయం ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే పే కమిటీ 2028కి కానీ అమలవుతున్నటువంటి ఆశలు లేవు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు 2028కి పే కమిటీ అమలు చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఉన్నారు. మరి వాళ్ళ ఆలోచన మనం డెప్త్గా చూసినట్లయితే గత పే కమిటీల్లో ఎన్నడూ లేని విధంగా ఆ పే కమిటీకి కొన్ని కండిషన్స్ పెట్టారు. భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతుల్ని, వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పే కమిటీ అమలు చేయాలన్నటువంటిది. మనం దాని డెప్త్గా వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్ కానీ మనం చూసినట్లయితే ఈ పే కమిటీ ఏ రకంగానూ ఉపయోగకరంగా ఉండదని చెప్పనే దాంతో అందరూ ఆలోచన చేస్తున్నారు. దీనిపైన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్గా కావచ్చు, కన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా రాబో రోజుల్లో జనవరిలోనే ఇది ఇంప్లిమెంట్ కావాలని చెప్పిన ఉద్దేశంతో మేము పోరాటం చేయబోతున్నాం. దీనికి సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ నుండి కూడా వచ్చేట అవకాశం ఉంది. అది ముఖ్యంగా మనకు కరోనా పీరియడ్లో 18 months DF ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆ DF ఫ్రీజ్ చేయడం అన్నటువంటిది మన శాలరీని స్టాప్ చేయడం అనమాట. మరి ఆ రోజు కరోనా పీరియడ్లో డిపార్ట్మెంట్ చాలా నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు GST రూపంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి క్రమంలో ఈరోజు 34,000 రూపీస్ ఇస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా 18 months DA అన్నటువంటిది అందరికి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరి మేము ఇవ్వలేము అని చెప్పన్నటువంటిది ప్రభుత్వం చేసేటటువంటి పరిస్థితి. మరి ఇటువంటి వాటిపైన మరి GDS ఉద్యోగులు ఉన్నారు, గ్రామీణ తపాలా ఉద్యోగులు తపాలా శాఖలో 2,50,000 మంది ఉన్నారు. వాళ్లకు కూడా సపరేట్ పే కమిటీ అనేది కాకుండా వాళ్ళను కూడా HCPC లేక రావాలని చెప్పని, వాళ్ళకు కూడా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కిందకి రావాలని చెప్పని మేము కేంద్ర ఆల్ ఇండియా పోస్ట్ ఎంప్లాయీస్ గ్రూప్ Cగా కావచ్చు, పోస్ట్ మ్యాన్ MTS కావచ్చు, GDSగా వాటిని మేము డిమాండ్ చేస్తున్నాం.